సార్ ప్రధానంగా ఈరోజు ఏపీ పాలిటిక్స్ మనం తీసుకున్నట్లయితే షర్మిల ఎంట్రీ కానీ షర్మిల ఎంట్రీ ఒక ఎత్తు అయితే ఆమె డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన విషయాలను కూడా బయటపెడుతుంది తీరు ఒక ఎత్తు. కానీ అదే స్థాయిలో షర్మిలను కూడా వైసీపీ పాపులర్ చేస్తుంది అనేది ఒక చర్చ. ఇంటర్నల్గా నిజంగా ఇద్దరి మధ్య అవగాహన ఉందనుకోవాలి, నిజంగా ఇద్దరి మధ్య డ్రిఫ్ట్ ఉందనుకోవాలా? అమ్మగారు ఇక్కడ ఒకటి కనుక మనం ఈరోజు పర్టికులర్గా వాళ్ళిద్దరిని మొట్టమొదటి కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు కనుక పరిశీలిస్తే ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు వేరు వేరు అనేది మాత్రం నేను భావించట్లేదు. జరుగుతున్న పరిణామాలు చాలామంది తెలుగుదేశం వాళ్ళు సంతోషపడుతున్నారేమో కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఆమె వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓట్ల శాతం కూడా తగ్గిద్ది అనేది నా అభిప్రాయం. అది వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేరు కానీ వాస్తవంగా చూసుకుంటే మాత్రం వాళ్ళిద్దరూ ఒకటే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. గతంలో కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా మీకు అదే మాట చెబుతున్నాను. అంటే ఇక్కడ ఒకటి కదా అంకరావు గారు, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత షర్మిల స్ట్రెంగ్తన్ అవుతుంటే అంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందనేది జగన్మోహన్ రెడ్డి ఐడియాగా ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె సాఫ్ట్ టార్గెట్ అవుతుంది. నిస్సందేహంగా ఇప్పుడు ఇతను ఆమె మీద కనుక దృష్టి పెట్టి ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్లే కదా ఆయనవన్నీ. మరి ఇప్పుడు ఆ ఓట్లన్నీ రేపు పొద్దున అటు టర్న్ అవుతాయి. అందుట్లో నిజమైన కాంగ్రెస్ వాదులు అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు కాకుండా నిజమైన కాంగ్రెస్ వాదులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓటేస్తారనే ఒక భయం కొద్దీ ఇప్పుడు వీళ్ళిద్దరు నాటకాలు ఆడుతూ ఉంటే ఆ ఓట్లు వాళ్ళకల్లి మళ్ళతాయి, తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిద్ది అనేది వాళ్ళ అభిప్రాయం. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎటు తెలుగుదేశం పార్టీకి ఓటేరు, హార్డ్ కోర్ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేరు. కానీ అటు ఇటు కాకుండా ఉండి కొంచెం సాంప్రదాయవాదులు అనుకున్న వాళ్ళు, తటస్థులు లాంటి వాళ్ళు, ఆ రోజు స్వతంత్ర పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళు, ఆ మళ్ళిన వాళ్ళ ఓట్లన్నీ తెలుగుదేశానికి ఇప్పుడు నిస్సందేహంగానే తెలుగుదేశానికి పడి ఉండేవి. ఈ షర్మిల అనే అమ్మాయి వచ్చి ఈరోజు కనుక మాట్లాడకుండా ఉంటే ఈ అమ్మాయి సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది. కొన్ని ప్రశ్నలు నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేయని ప్రశ్న కూడా ఆ అమ్మాయి వేస్తూ ఉంది. అట్లాగే కుటుంబంలో జరిగినవన్నీ ఈరోజు బజార్కి ఈడుస్తూ ఉంది. అది నష్టం అనేది కుటుంబ పరంగా చూసుకుంటా ఉంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిగా నిజంగా ఇప్పుడు కొంతమంది జనాభిప్రాయం ఉందంటే వీరాభిమానులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి కంటే ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయికి సమర్థుందనే ఆలోచనకు వచ్చిన మాట వాస్తవమే. అది కనుక ఎంఐ ప్రసంగాల్లో వర్కౌట్ కనుక అయ్యి ప్రజలు కనుక మారితే మాత్రం భారీ దెబ్బ పడేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.